అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారులంక గత కొంతకాలంగా పెయిడ్ ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొజ్జ ఐశ్వర్యపై గ్రామ ప్రజలు మండిపడ్డారు. బండారులంక సర్పంచ్ సునీత ఆధ్వర్యంలో సమావేశమైన స్థానిక మహిళలు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే ఆనందరావుపై బురద చెల్లే ప్రయత్నం తప్ప వాస్తవాలు లేవు అని ఖండించారు. మహిళలు ఐశ్వర్య వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ బొజ్జ వ్యాఖ్యలు అవాస్తవం, అభివృద్ధి వచ్చి చూడమ్మా అని వ్యంగ్యంగా పలికారు. సర్పంచ్ సునీత హెచ్చరిస్తూ బొజ్జ ఐశ్వర్య తప్పుడు వ్యాఖ్యలు మానుకోవాలి, మరోసారి ఇలా చేస్తే గ్రామస్తులు బుద్ధి చెప్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో అనేక స్థానిక మహిళలు పాల్గొని ఐశ్వర్య తీరును తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి అంటే బొజ్జ ఐశ్వర్య వ్యాఖ్యలు ఆవిడ అభివృద్ధి అవిందో లేదో వచ్చి మా గ్రామం వచ్చి చూడమనండి. బొజ్జ ఐశ్వర్య వ్యాఖ్యలు 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 అభివృద్ధి చేశారా ఆనందరావు గారు లేదా? ఆనందరావు గారు అభివృద్ధి చేశారా లేదా? ఆనందరావు గారు అభివృద్ధి చేశారా లేదా? ఐశ్వర్య గారు చేసిన వ్యాఖ్యలు దారుణం. ఆవిడ ఎవరో కూడా మనకు తెలియని వ్యక్తులు వచ్చి మన గ్రామాన్ని బ్యాడ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. డంపింగ్ అన్నది సమస్య, మనందరి సమస్య అది. దానికి మనం అందరం కూడా పంచాయతీ అండి, మా పంచాయతీ గురించి పండర్లం గురించి చాలా చెడుగా చాలా అసభ్యంగా మాట్లాడుతుంది బొజ్జ ఐశ్వర్య అనే మహిళ అండి. మరి మా గ్రామానికి వచ్చి ఆవిడ ఏం చూసిందని మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో మరి అర్థం కాదండి. మరి ఆవిడ వ్యాఖ్యలు ఎంత మాత్రం కూడా అవి సరికాదని మేము చెప్తున్నామండి. ఆనందరావు గారిని టార్గెట్ చేసి మరి ఎమ్మెల్యే గారి మీద అలా తప్పుడు ప్రచారాలు చేయటం, ఎదురు అభివృద్ధి చేసే వ్యక్తి మీద బురద జిమ్మి అక్కడ అంత మాత్రమే కాకుండా బురద జిమ్ముతూ బ్లాక్మెయిల్ చేసినట్టు ప్రవర్తిస్తుందండి. ఒక లేడీలా ప్రవర్తించట్లేదండి ఆవిడ. అది ఎంత మాత్రము కూడా మంచిది కాదని మా గ్రామ ఆనందరావు గారికి అండగా ఉండే సోదరులందరూ కూడా పెద్దలు వచ్చి గుప్త కంఠంతో ఆవిడ చేసిన వ్యాఖ్యలు తప్పని నిర్ధారణ చేయడానికి వచ్చారండి. మరి ఆనందరావు గారు అభివృద్ధి అంటే 2 బ్రిడ్జిలు వేయించారండి, అలాగే కాలేజీలు తీసుకొచ్చారు. ఆయన అభివృద్ధి అంటే చెప్పుకుంటానికి రోజులు సరిపోయినాయి. అభివృద్ధి అయితే చేశారండి. అందుకే మా గ్రామంలోనే ఒక సంవత్సరంలో 2 కోట్లు వర్కులు కూడా చేయించడం జరిగిందండి. డ్రైనేజీలు అవ్వచ్చు, సీసీ రోడ్లు అవ్వచ్చు, ఇంకోటి ఏదైనప్పటికీ కూడా 2 కోట్లు ఈ అమౌంట్తో మేము అభివృద్ధి చేసుకున్న ఘనత మా బండారులంకదండి. మా బండారులం గురించి బ్యాడ్గా ప్రచారం చేయడానికి తనకు ఏం తెలుసండి? ఈ ఊరు కాదు, ఈ గ్రామం కాదు, మాకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మా గ్రామం గురించి మాట్లాడటానికి ఎటువంటి అర్హత లేదు. అలాగే మా ఆనందరావు గారి ఎమ్మెల్యే గారి గురించి కూడా విషయాలు ఏంటంటే, ఒక ఆడావిడ అయ్యుండి ఎలా మాట్లాడిందంటే నిజంగా చాలా దారుణమైన విషయం. ఈ విషయం మీద ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయనకి చర్చించి ఆవిడ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి అన్నది ఇచ్చేదంటే 100 ఎకరాలకు కొన్నారు కదా, దాంట్లో 20 ఎకరాలు ఇవ్వండి డంపింగ్ యార్డ్కి అన్నది చాలా దారుణమైన డైలాగ్ అది. ఏంటంటే ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు అందరూ కలిసి డంపింగ్ యార్డ్ కోసం మొత్తం 6, 7, 8 గ్రామాల కోసం ఒక 20 ఎకరాల దాకా సేకరించి ఒక పెద్ద డంపింగ్ యార్డ్ చేస్తున్నామయ్యా అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అటువంటి పాయింట్ పట్టుకుని నువ్వు సంపాదించిన 100 ఎకరాల్లో 20 ఎకరాలు ఇస్తావా అన్న విషయం మీద మేము చాలా సీరియస్గా ఉన్నప్పుడు చెప్తే ఓకే ఎమ్మెల్యే గారికి, లేకపోతే ఆవిడ మీద సుమోటోగా కానీ లేదా మామూలుగా కేసు బుక్ చేయమని మేము వెళ్తాం. ఏంటంటే మా బండారులంకలో డంపింగ్ యార్డ్ సమస్య ఉన్నది వాస్తవమే. గత 5 ఏళ్ళు మరి ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్లో పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసం, ప్రతి నాయకుడు వాళ్ళ స్వార్థం కోసమే పనిచేసి 5 ఏళ్ళు గడిపేశారు. అప్పుడు కూడా మేము ఈ డంపింగ్ యార్డ్ గురించి తీసుకురావడం జరిగింది, కానీ మా నోళ్ళు నొక్కేయడం కూడా జరిగింది. అయితే మాకు మంచి ప్రభుత్వం వస్తుంది,
మంచి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వం వస్తుంది, మంచి ఎమ్మెల్యే వస్తున్నారు, ఆయన చేత ఈ కార్యక్రమం చేయించుకుందామనే ఉద్దేశంతో గవర్నమెంట్ వచ్చిన వెంటనే కూడా ఈ సమస్యని ఆనందరావు గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన చాలా స్పందించి తప్పనిసరిగా ఇది నాకు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నాను అని చెప్పడం కూడా జరిగింది. అటువంటి ఆనందరావు గారిని పట్టుకుని ఆవిడ అలా మాట్లాడిందంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. మా బండారులంక అంతా అసలు బండారులంకి నీకు ఏంటి సంబంధం? నువ్వు బండారులంకలో పుట్టేవా? బండారులంకలో ఓటు ఉందా? బండారులంకలో పోనీ ఎప్పుడైనా అనేకమైనటువంటి వరదలు కానీ కెలామిటీస్ వచ్చినప్పుడు నువ్వు ఏమైనా వచ్చి ఒకరికి ఏమైనా సహాయం కానీ చేసావా? అటువంటిది ఏమీ లేని దాని నువ్వు ఎమ్మెల్యే గారి మీద అంత అభాండం వేయటం అన్నది చాలా దారుణమైన విషయం. ఇక ముందు మరి నోరు అదుపులో పెట్టుకోమని గ్రామ తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని. నా పేరు పిచ్చికి శ్యామండి. ప్రతి రంగంలోనూ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు. ఇలా ఈ రాజకీయ రంగంలో కూడా ఇటువంటి పెయిడ్ ఆర్టిస్ట్ ఈవిడి ఎవరో ఈ బొజ్జ ఐశ్వర్య అన్న ఈవిడి ఇన్స్టాగ్రామ్లో నెతికితే ఆవిడ గురించి అడ్రస్ ఏముంది, ఏ ఊరో తెలియదు. ఆవిడ ఇన్స్టాగ్రామ్లో నెతికితే ఆవిడ గురించి తెలిసింది ఏంటంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ పార్టీ ఎప్పుడు స్థాపించారో దాని అధ్యక్షుడు ఎవడో ఏంటో తెలియదు. ఇవి స్టేట్ కన్వీనర్ అంట. ఈ బొజ్జ ఐశ్వర్య అనే మహిళ మా ఐతాబట్ల ఆనందరావు గారి గురించి మాట్లాడినటువంటి అన్ని మాటల మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే కోర్టుకు వెళ్తాం, పరువు నష్టం దావా వేస్తాం, పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెడతాం. ఈ సందర్భంగా మీకు చెప్తున్నది ఒకటే మాట, ఈ మధ్యలో చట్టం కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎవరు స్టేట్ గవర్నమెంట్. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు బుక్ చేయాలనేటువంటి ఒక చట్టం ఒకటి తీసుకొస్తుంది. ఆ చట్టంలో మొట్టమొదటి ముద్దాయి కింద ఈవిడ్నే నిలబెడతాం. ఆనందరావు గారు 100 ఎకరాలు ఇవన్నీ కూడా మాట్లాడింది కదా, ఇందులో ఆ మాటల మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఆనందరావు గారితో మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని మీ సభాముఖంగా తెలియజేస్తాం.